వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండలంలోని తలోడి గ్రామ పంచాయతీలో బీసీ కాలనీలో దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయని, మిషన్ భగీరథ నీళ్లు గత సంవత్సరాల నుండి రావడం లేదని, బోరింగులు ఉన్నా కొంతమంది పూర్తిగా వాస్తుకు అనుకూలంగా లేవని తొలగించారని, రోడ్డుకు సైడ్ డ్రైనేజీకి స్థలం లేకుండా కొంతమంది ఆక్రమించుకుంటున్నారని, బోరింగులు లేక స్వంతగా బోర్ వేసినా వాళ్ల వద్ద నీళ్ల కోసం ప్రాధేయపడి నీళ్లు అడుక్కోవలసిన పరిస్థితి నెలకొందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జీపీ ఫండ్ అంతా అవినీతి అక్రమాలకు గురైందని వాపోయారు. జీపీ కార్యాలయంలోనే మిషన్ భగీరథ నీళ్లు లేవని, వాడలో ఎక్కడి నుండి ఉంటాయని అన్నారు. ఇట్టి విషయంపై కార్యదర్శిని సంప్రదించగా బోరింగ్లు తీసేసిన సంగతి నా పీరియడ్లో జరగలేదని, మిషన్ భగీరథ నీళ్ల సౌకర్యంపై అధికారులకు విన్నవించి సౌకర్యము, నీళ్ల ఇబ్బందులు లేకుండా త్వరగా మరమ్మతులు చేయిస్తారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తలోడి గ్రామ బీసీ కాలనీ వాసులకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయగలరని వేడుకుంటున్నారు. మాది తలోడి గ్రామ పంచాయతీ కౌటాల మండలం కొమరంభీం డిస్ట్రిక్ట్. నా పేరు కత్తరసాల శంకర్. మా ఊరు సమస్యల గురించి ఎంపీడీఓ చెప్పినా పట్టించుకోవడం లేదు. సెక్రటరీ చెప్పినా నా పీరియడ్ కాదనడు. ఎవరి విచ్చలవిడిగా బోరింగ్లు జరగొట్టుడు, వేరే కాడ వేసుడు, వాస్తు లేదనడు. ఈ వాస్తులని మరి ఇంతకుముందు ఆనాడు కావాలని వేయించుకున్నాడు. టీడీపీ గవర్నమెంట్ నుంచి కూడా 4 బోర్లు ఎత్తే 4 తీసేసి బయట వేసిండు. ఇప్పుడు కొందరు వేసిండు, కొందరు వేయనే లేదు. మరి సీసీ రోడ్లకు సైట్రెన్సులు లేకుండా మెట్లు కట్టి దాని మీద ఆక్రమించుకుంటాను. దీని స్పందన ఎన్నోసారి మేము సెక్రటరీ చెప్పినా, నేను నోటీసులు ఇచ్చిన, కూల కొడతా, హైడ్రా వస్తుంది అన్న. హైడ్రా కావన్నా మీకు అంటే హైడ్రా వస్తా, సైట్రెన్స్ కూల కొట్టడానికి హైడ్రా వస్తుంది. ఇప్పుడు మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, మరి ఇబ్బందులు ఇప్పుడు నీళ్ళ సౌకర్యం లేదు, మిషన్ బయట నీళ్ళు కూడా రావడం లేదు, సైడ్ అనేది లేవు, ఎక్కడ చెప్తా అక్కడ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. మా జీపీలో ఏం వస్తానో ఏం పోతానో ఎవరికి లెక్క కూడా చెప్పడం లేదు. మేము వాటి గురించి ఆరాధిస్తే మీకేం అవసరం అంటుంది. మరి ఎవరికి ఎన్ని డబ్బులు పోయినాయో నా దగ్గర మొత్తం డాటా ఉన్నది. చెప్పాలని చెప్తాం, మరి ఎందుకు చెప్పడానికి చూస్తాను. చెప్పాలి కదా, డాటా ఉన్నది సార్ నా దగ్గర. చెప్పాలి మరి ఏ వ్యక్తికి ఇక్కడ అనా ఇది ఇంకుడు గుంతాలి, అది ఇంకుడు గుంత పైసలు లేపి ఇక్కడ ఇంకుడు గుంత ఎక్కడ ఇదే ఇది అది ఇంకుడు గుంతే సార్. చూపెట్టి ఇది ఇంకుడు గుంతే. దీని మీద ఎన్ని పైసలు లేపిలో ఎవరికి లేపిలో మేము ఇప్పుడు ఎక్కువ లేమన్నా కానీ మా మీద మెల్లగా ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నాం. ఎందుకు వాస్తవం చెప్తే ఎందుకు అట్లా ఉన్నాయి పొలిటికల్. ఎవరిది మాట నడితే వాళ్ళ దగ్గర ఇంకుడు గుంతే. దీని ఎంత పేమెంట్ చేసిందో ఇది గ్రామ పంచాయతీ ముందే, గ్రామ పంచాయతీ లేదు, ఇక ఎక్కడో ఎప్పుడు అవసరం లేదు, ఎవరిలో కూడా ఎంత ఉన్నదో అవసరం లేదు. సరే, ఇప్పుడు మీకు న్యాయం కావాలంటే ఏం చేయాలి? న్యాయం కావాలంటే మేమేం చేసుడో మాకేం అర్థం అవుతుంది. సెక్రటరీనే అడుగుతున్నాం. మరి ఈమె ఎందుకు ఇట్లా చేస్తుందో ఏమన్నా అంటే ఆమె లేడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.